హే హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి వింటర్ రిలేటెడ్గా అయితే కనుక నేను తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ జాకెట్స్, టీ షర్ట్స్, అంటే లైక్ ఊలెన్ టైప్ ఆఫ్ అండ్ లైక్ ఈ ప్యాటర్న్స్లో అయితే కనుక స్వెటర్స్ని అయితే కనుక కలెక్షన్స్ అనేది టోటల్గా 10 డిఫరెంట్ మోడల్స్ని అయితే కనుక చూడబోతున్నామండి. కొన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రీ సైజ్లో అయితే కనుక ఉన్నటువంటి కలెక్షన్ అనమాట. మీ అందరికీ కూడా తెలుసు. సో మంచి కలెక్షన్స్ మనకి చాలా అయితే కనుక అప్డేట్ అయిపోయినాయి మీషోలో అనేసి తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్ని లింక్స్ నేను మీకు చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్ డైలీ కూడా మన పేజ్లో ఉంటాయి కాబట్టి సీజన్ వైజ్గా, డిఫరెంట్ యాప్స్ వైజ్గా డిఫరెంట్ కంటెంట్ అనేది డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో మీ షాపింగ్కి డెఫినెట్గా మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వింటర్ సీజన్ రిలేటెడ్గా మీరు ఎవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, మీకు కానీ, పిల్లలకు కానీ తీసుకోవాలని అనుకుంటే మాత్రం వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా మోడల్ నచ్చితే హ్యాపీగా మీరు షాపింగ్ చేయండి అండి. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. అండ్ ఎవరికైనా ఒకవేళ మీ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు కూడా చూసుకుని తీసుకుంటారండి. ఇదైతే కనుక మన ఫస్ట్ టీ షర్ట్ ప్యాటర్న్లో అయితే కనుక వచ్చినటువంటి, అంటే లైక్ ఇది హుడీ ప్యాటర్న్ అండి. ఇది జనరల్గా అయితే కనుక మనకి సాలిడ్గా అయితే కనుక ఉండింది, సేమ్ చూడటానికి టీ షర్ట్లా ఉంటుందన్నమాట. మంచి థిక్నెస్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ ఎక్కడా కూడా మీకు గాలిలో ఛాన్స్ ఇవ్వదు. బికాజ్ ఇక్కడ ఫిట్టింగ్ కూడా అయితే కనుక చాలా బాగుండింది. ఇక్కడ ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా వచ్చింది. కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. విత్ హుడీ ప్యాటర్న్ కాబట్టి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. సో స్టైలిష్ టీ షర్ట్స్ పరంగా కావచ్చు, లేకపోతే మీరు లైక్ పైన మనం టీ షర్ట్ వేసుకున్నప్పుడు కూడా, లేకపోతే జీన్స్ల మీద హాఫ్ టాప్స్ లాంటివి వేసుకున్నప్పుడు కూడా ఇదైతే కనుక ఎక్స్ట్రాగా కూడా మీరు చక్కగా అయితే కనుక వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఒక్కదానిగా స్టైల్గా వేసుకున్నా కానీ జీన్స్ల మీదకి వాటి మీదకి స్టైల్గా ఉంటుంది. సైడ్లో అయితే కనుక హ్యాండ్స్తో అయితే కనుక ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా ఫ్రంట్ ఇలాగా విత్ లాంగ్ స్లీవ్స్లో అండ్ బ్యాక్ అయితే కనుక విత్ హుడీతో అయితే కనుక ఈ విధంగా వచ్చింది, విత్ 2 సైడ్ ఫ్రంట్ పాకెట్స్తో. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్, ఇదైతే కనుక వితౌట్ హుడీ ప్యాటర్న్ అండి. సో ఇదైతే కనుక ఇట్లా ఉంటుంది. జనరల్గా వీటిలో అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కానీ సూట్ అయ్యేలాగానే ఉన్న ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఇదైతే కనుక జిప్పర్ పార్ట్ వస్తుంది మనకి, ఇక్కడ వరకు అయితే కనుక ఓపెన్ అవుతుంది. హెడ్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది, హై నెక్ ఉంది. క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా అయితే కనుక ఉండింది. వీటిలో కూడా సైజెస్ అండ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు ఇలా కూడా అయితే కనుక చూస్ చేసుకోండి. ఒకవేళ మీ చాయిస్ పరంగా ఇలా నచ్చుతుంది అని అనుకుంటే కనుక ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక ఫ్లెక్సిబుల్గా వచ్చింది. హ్యాండ్ దగ్గర కూడా అలాగే వచ్చింది అనమాట. సో చూడవచ్చు మీరు, వెరీ సాఫ్ట్ మెటీరియల్. సో డెఫినెట్గా అయితే కనుక ఇది కూడా చాలా బాగుందండి. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక స్వెటర్ టైప్ ఇది చూద్దాం మనం. ఇది కూడా పెద్ద పెద్ద బటన్స్తో స్టైలిష్గా వచ్చింది. అండ్ నేను తీసుకున్నవన్నీ కూడా ఈరోజు ఎల్ సైజ్. ఇక్కడ మీరు ఎల్ చూడొచ్చు, వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి అండి, మీరు చక్కగా అయితే కనుక డ్రెస్సెస్ వేసుకున్నా కానీ మీకు కంప్లీట్గా ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ జాకెట్ లాగా కూడా స్టైల్ చేసేసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది మామూలుగా స్వెటర్ ఓపెన్ అయినట్టుగానే. ఇది ఒక డిజైన్, మంచి ఉలెన్ వర్క్లో అయితే కనుక మనకి సమ్మర్ రిలేటెడ్గా చక్కగా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో క్లాసీలో అయితే కనుక ఉన్నటువంటి మరొక అప్డేట్. ఓకేనా, ఇలా ఉంటుంది. క్వాలిటీ కూడా మీరు క్లోజప్ లుక్లో కూడా చూసుకోవచ్చు, బటన్స్ కూడా చూసుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ అయితే ఇది కూడా స్వెటర్ అండి. ఇట్లా వీ నెక్ లాగా వస్తుంది మనకి దీనికి కూడా చక్కగా అయితే కనుక పెద్ద పెద్ద బటన్స్ లాంటివి ఇచ్చేసారు ఇలాగా. ఓకే, ఇది కూడా ఉలెన్ దీంతో అయితే కనుక మనకి తయారు చేసినటువంటి ప్యాటర్న్. పింక్ కలర్ విత్ పింక్ బటన్స్తో అయితే కనుక మనకు వచ్చాయి. ఇది కూడా ఈజీగా అయితే కనుక రిమూవ్ అయిపోతాయండి. పెద్ద బటన్స్తో ఫ్రీగా వచ్చాయి. సో మనకి ఇలా ఈజీగా అయితే కనుక రిమూవ్ చేసేసుకోవడమే. ఫ్రంట్ ఇలాగా అండ్ బ్యాక్ ఇలా వచ్చింది. ఇది ఒక స్వెటర్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఫర్ ప్యాటర్న్ టైప్లో ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్టం ఉంటాయి అని అనుకుంటే వీటిలో కూడా కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది. ఇది ఫర్ రిలేటెడ్ లాగా జీన్స్ మీదకి వాటి మీదకి కూడా వేసుకునేలాగా అయితే కనుక వచ్చి ఫ్రంట్ అయితే కనుక ఒక చిన్న బొమ్మ లాంటిది ఇచ్చేసారు. దాని మీద కూడా ఒక చిన్న సీక్వెన్స్ టైప్ ఆఫ్ అయితే కనుక వర్క్ కూడా ఉండింది. ఫర్ రిలేటెడ్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో ఫ్రంట్ కూడా చక్కగా సీక్వెన్స్ వర్క్లో అయితే కనుక ఇది ఒక స్టైలిష్ డ్రెస్ అండి, విత్ లాంగ్ స్లీవ్స్లో ఇట్లా వస్తుంది. సో ఒకవేళ మీ చాయిస్కి ఇలా ఏమైనా కనెక్ట్ అయ్యేలా ఉంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. బాగుంది, సాఫ్ట్గా ఫ్లోయిగా.
నెక్స్ట్ అయితే కనుక షార్ట్ జాకెట్ అండి. ఇదైతే కనుక లైక్ జాకెట్ మోడలా లేకపోతే జీన్స్ మీద టాప్ మోడల్ లాగా కూడా చెప్పొచ్చు. ఇదేంటంటే ఇక్కడ మనకి క్లిప్స్ లాంటివి ఇచ్చారనమాట, పిన్స్ లాంటి వాటితో ఇట్లా చెర్రీస్ అనేది వేలాడుతూ ఉన్నాయి. ఇది కూడా మీరు జీన్స్ల మీద కన్నిటి మీదకి వేసుకోవచ్చు. ఈజీగా ఈ బటన్ మీకు రిమూవ్ అయిపోతుంది. షార్ట్ జాకెట్ కమ్ టాప్ లాగా కూడా విత్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక ఇది ఒక ప్యాటర్న్ అండి. సో యంగ్స్టర్స్కి స్టైలిష్గా కావాలనుకునే వాళ్ళకి ఇదైతే కనుక విత్ చెర్రీస్ ప్యాటర్న్తో ఇవి మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఈ నాలుగిటిని కూడా. లేదు ఇట్లా స్టైల్గా ఉందనుకుంటే ఉంచుకోవచ్చు, ఒక్కోసారి తీసుకోవచ్చు. అండ్ వాష్ చేసేటప్పుడు తీసుకుని మళ్ళీ మనకి కంప్లీట్గా ఎండిపోయి మనం వేసుకునేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. అట్లా స్టైలిష్ పరంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. విత్ లాంగ్ స్లీవ్స్ పరంగా అయితే కనుక ఇది ఒక షార్ట్ లెంత్ జాకెట్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక స్వెటర్ చూద్దాము. హైనెక్లో అయితే కనుక తీసుకున్నాను నేను ఇది కూడా మనకైతే కనుక జీన్స్ల మీదకి షార్ట్ టాప్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నెక్ వచ్చేసి ఇట్లాగా హై వస్తుంది మనకి, కంప్లీట్గా ఇట్లా కవర్ అవుతుంది అనమాట హై నెక్ వరకు. మీకు కావాలంటే దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఎక్స్ట్రాగా ఇచ్చి పెట్టున్నారు దీన్ని. సో దాని పరంగా ఇంకా కూడా మీరైతే కనుక డౌన్ చేసేసుకోవచ్చు. సో ఇది అయితే హెడ్ ఎక్కడానికి ఇది షార్ట్ లెంత్లో అయితే కనుక వచ్చినటువంటి టాప్ ప్యాటర్న్ అండి. గ్రీన్ కలర్ పైనుండి వేసేసుకోవడమే దీన్ని. విత్ లాంగ్ స్లీవ్స్లో అయితే కనుక ఇది కూడా మనకు వస్తుంది. ఓకే, ఇది ఒక టాప్ అండి. నా డ్రెస్ గుర్తుపట్టారా? నేను మింత్రాలో ఇంతకుముందు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా ఇచ్చానమాట. చాలా వరకు చూసే ఉంటారు, లేదంటే మన షార్ట్ వీడియోలలో కూడా దొరికిపోతుందండి. ఇది నా డ్రెస్ ఆల్రెడీ షేర్ చేసిందే మీకు. నెక్స్ట్ అయితే కనుక మరొక జాకెట్ అని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది. ఇలా నెక్ దగ్గర కూడా ఇట్లా అయితే కనుక సాఫ్ట్గా మనకి ఎక్స్ట్రాగా సేమ్ కలర్స్ అయితే కనుక తీసుకుని ఒక ఫర్ టైప్ ఆఫ్ అయితే కనుక డిజైన్ అనేది ఇచ్చేసారు. ఇదైతే కనుక స్లీవ్స్ అనమాట. ఫ్రంట్ అనేది బటన్ ఓపెన్తో వచ్చింది, పెద్ద బటన్స్తో వచ్చాయి. అండ్ సైడ్లో కూడా మనకైతే కనుక ఇట్లాగా పాకెట్లా వచ్చిందండి. 2 సైడ్ కూడా వచ్చాయి పాకెట్స్ అనేది పెద్ద బటన్స్తో. ఇదొక స్వెటర్. సో ఒకవేళ మీ చాయిస్ ఇలా ఉంటుందని అనుకుంటే మీకైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా కానీ చక్కగా తీసుకోవచ్చు. సంవత్సరాలు వస్తాయి, ప్రాబ్లం లేదు. సో వన్స్ కనుక పర్ఫెక్ట్గా మీకు నచ్చిన ప్యాటర్న్ సైజ్ వైజ్గా పెట్టేసుకోండి. కొంచెం అటు ఇటు అయితే కనుక మనం ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళైనా వేసుకుంటారు కదా సైజు దాన్ని బట్టి. సో అలా కూడా మీరు స్టైల్ ఎప్పటికప్పుడు చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాను. కొత్తగా టాప్స్ ఇంక్లూడ్ చేశానండి, జాకెట్స్ ఇంక్లూడ్ చేశాను, టాప్ టీ షర్ట్ ప్యాటర్న్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇది కూడానండి, ఇది కూడా స్వెటర్ ప్యాటర్న్. ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లాగా హ్యాండ్స్ పెట్టుకోవడానికి వస్తాయి అనమాట. 2 సైడ్స్ కూడా వస్తాయి పెట్టుకోవడానికి ఫ్రీగా కంఫర్ట్గా. అండ్ ఇదైతే కనుక హై నెక్ విత్ హుడీతో మనకి ఇలా ఉంటుంది. ఇలా ఫర్ రిలేటెడ్లో అయితే కనుక ఇది కూడా మనకి లాంగ్ స్లీవ్స్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. వెరీ సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ఇది కూడా యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక జాకెట్ అనమాట. సో ఇలా కూడా చూసుకోవచ్చు. విత్ హూడీ ఉండింది, చాలా మంచి మెటీరియల్, వెరీ సాఫ్ట్గా అయితే కనుక ఉందనమాట. జనరల్గా ఇట్లాంటివి మనకి బ్లాంకెట్స్కి వస్తాయి కదా అండి, అట్లా మెత్తగా ఇట్లా ఫర్ లాగా అయితే కనుక ఉంది. ఇది ఒక డిజైన్ అనమాట. ఫ్రంట్ కూడా ఇట్లా మనం హ్యాండ్స్ అయితే కనుక పెట్టేసుకోవచ్చు. సేమ్ మనం అయితే టీ షర్ట్ లాగా వేసేసుకోవచ్చు అనమాట. చక్కగా వెచ్చగా ఉంటుంది. ఇంకా చలిబుడితే కూడా ఎక్స్ట్రా ఈ హుడీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఇలా కూడా చూడొచ్చు అండి మీరు. ఒకవేళ ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. యాష్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ వాషబుల్లే ఉన్నాయి. ఇలా చూడొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ హుడీతో ఇది ఒక ప్యాటర్న్. సేమ్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మనకు ఒకేలాగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఇదేమో సింగిల్ కలర్ పైన వచ్చిందండి. ఇదేమో మనకైతే కనుక 2 కలర్స్లో అయితే కనుక వచ్చిందనమాట. సో మిగతా ఆల్మోస్ట్గా అయితే కనుక మనకి ఇవి సేమ్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఇవి కలెక్షన్స్ అన్నీ కూడా నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. బై బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.